గొప్ప అవకాశాలు వస్తాయని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా ప్రయారిటీ ఇచ్చాము అధ్యక్ష. 19 to 24లో ఫుడ్ ప్రాసెసింగ్ కాదు అధ్యక్ష అక్కడ చేసింది, కరప్షన్ ప్రాసెసింగ్ చేసినారు. అందుకనే అప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమన్నా వచ్చిండేవంటే వచ్చినా అవి అన్నీ స్టార్ట్ కూడా కాలేదు అధ్యక్ష. సో మన పాలసీలో 2024 నుంచి 29 పాలసీ చాలా బ్యూటిఫుల్ పాలసీ అధ్యక్ష. దాని కింద we have attractive incentives like capital subsidy, power cost reimbursement, net SGST reimbursement, skill upgradation subsidy, stamp duty reimbursement. ఇవన్నీ కూడా మన పాలసీలో ఉన్నాయి అధ్యక్ష. ఇది ఎంఎస్ఎంఈకి, లార్జ్కి అండ్ మెగా కేటగిరీకి అప్లికబుల్ అవుతుంది. మనకి 15 to 20లో పాలసీలో దాదాపు 3 ఇంటిగ్రేటెడ్ కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినాయి అధ్యక్ష. శ్రీకాకుళంలో, బిఆర్ అంబేద్కర్ కోనసీమలో అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఇవే కాకుండా మనకి ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కింద 65 కోకోనట్ అండ్ బనానా బేస్డ్ మైక్రో యూనిట్స్ రావడం జరిగింది అధ్యక్ష. దాదాపు 2 crores సబ్సిడీ వచ్చింది, 60% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ 40% స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష, స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ దాని కింద బనానా ప్రాసెసింగ్ యూనిట్ విత్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 3.9 crore పులివెందులలో పెట్టారు. అదే అధ్యక్ష నేను చెప్పిండేది. తీసుకున్నారు స్కీము, ప్లాంట్ ఏదో స్టార్ట్ చేశారు. అసలు అక్కడ వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియదు అధ్యక్ష. అక్కడ చేసి పెట్టారు, ఇంతవరకు అది స్టార్ట్ కాలేదు. అది కూడా రీవర్క్ చేస్తున్నాం, తొందరలో అక్కడ ప్లాన్ చేయాలి. ఎందుకంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మల్లవల్లి ఫుడ్ పార్క్ కూడా లూలు గ్రూప్కి అప్పచెప్పడం జరిగింది, అది కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. సో పాలసీస్ అన్నీ ఇప్పుడు ఫెంటాస్టిక్ ఉంది. అదే కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది అధ్యక్ష, ఏ రకమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి. అది కూడా త్వరలో అందరు మెంబర్స్కి, సభ్యులకి అందరికి కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఏది వస్తే ఫుడ్ ప్రాసెసింగ్ బాగుంటుందనేది అందజేస్తాం అధ్యక్ష. ఇది కాక వైజాగ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ కింద 2 మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ పార్క్స్ రాబోతోంది అధ్యక్ష, 200 acresలో ఈచ్ లొకేషన్. సో అది దాంట్లో కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీస్ విల్ బి ఖచ్చితంగా విల్ ఎంకరేజ్ ఇన్ దట్ ఫుడ్ పార్క్ అధ్యక్ష. ఇవే కాకుండా సభ్యులు రిక్వెస్ట్ చేసినట్లు వర్క్షాప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అక్వాకల్చర్కి సంబంధించింది ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్.